క్రైస్తవుడా, ఈ మాట నీ కొరకే. చాలాసార్లు అనేకులకు కీడు చేస్తూ ఉంటాం కదండి. మంచి చేసేవారిగా మనం ఎన్నటికి కూడా ఉండనే ఉండం. అనేకులు మనకు మంచి చేసినా మన విషయాలకు వచ్చే వరకు మనమే గొప్ప అనుకున్నట్లుగా ఉంటూ ఉంటాం. మనకంటే ఎక్కువగా ఎవరు ఉండద్దు. పై స్థాయిలో వారిని చూడడం మనకు ఎలాంటి విషయంలో కూడా ఇష్టం ఉండని వారిగా ఉంటూ ఉంటాం. లేదండి, ఎప్పుడు కూడా మనం మేలు చేయాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నా మన మాటల్లో, మన చేతల్లో, మన పనులలో ప్రభు మాటను మర్చిపోతూ ఉన్నాం. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నారు మేలు చేయమని. కానీ మనుషులుగా మనమేం చేస్తూ ఉంటామంటే కీడు చేసేవారిగా ఉంటూ ఉంటాం. ఈరోజు కీడు చేస్తున్నావా? జాగ్రత్త. నీ ఆలోచన, నీ మాట, నువ్వు ఉంటున్న విధానం ఒకవేళ కీడుకు సంబంధించిందైతే దేవుడు మన పట్ల ఎప్పటికీ మన పక్షాన ఉండరండి. అందుకనే ప్రభు వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో అద్భుతకరమైన మాట ఉందండి. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. ప్రైజ్ ద లార్డ్. మేలుకు ప్రతిగా ఎవరైనా కీడు చేస్తే వాడి ఇంటిలో ఉన్న కీడు పోదంట. అందుకనే జాగ్రత్త. ఇతరులకు కీడు చేస్తున్నారా? ఒకవేళ ఇతరులకు కీడు చేస్తే మన ఇంటిలో ఉన్న కీడు పోదంట. అందుకనే జాగ్రత్తగా ఉందాం. మంచి స్వభావము, మంచి మనసు, మంచి నడవడి కలిగిన జీవితాలతో ప్రభు నామాన్ని మహిమపడుద్దాం. కీడు ఆలోచన, కీడు చెయ్యాలని ఆ తలంపు నుంచి మనం అందరం విడుదల పొందుకొని మేలు చేయుదుము గాక. ప్రైజ్ ది లార్డ్.